మీరు చెప్పండి మేడం, నాకు చెప్పలేదు కదా, మీరు చెప్పండి. మేము విజన్ ఎంపవర్ ఆర్గనైజేషన్ అనమాట మ్యామ్. మేము ఏంటంటే స్టెమ్ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్గా అంటే లైక్ 10th తర్వాత సైన్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ తీసుకోవాలి అనేసి ఆ వేలో మేము ఫోకస్ చేస్తామన్నమాట. మోస్ట్లీ మా ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే మేము సిటీ గేమ్స్ ఆడిపిస్తాం. నేను ఎవ్రీ వీక్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్కి సిటీ గేమ్స్, కంప్యూటేషనల్ థింకింగ్ గేమ్స్ ఆడిస్తానమాట. సో ఏంటంటే వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకుంటారు. అంటే మేము ప్లేవే బేస్డ్ మెథడ్లో ఆడిపిస్తాం. సపోజ్ షేప్స్ ఉన్నాయి, లైక్ స్క్వేర్ కానీ ట్రయాంగిల్ కానీ అవన్నీ మేము చూపించి వాళ్ళకి చెప్తాం. ఓకే, వాళ్ళు అది రియల్ లైఫ్లో ఎలా కనెక్ట్ చేసుకుంటారు. సో అలా మేము చూపించి ఓకే స్క్వేర్ అంటే జనరల్గా బాక్సెస్ ఉంటాయి, సమ్ బిస్కెట్స్ ఉంటాయి, అండ్ ఇంకొకటి రెక్టాంగిల్ అంటే మన ఫోన్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది. సో అలా మేము రియల్ లైఫ్లో కనెక్ట్ చేస్తాము. కొన్ని అంటే వాళ్ళు ఆడుతుంటారు, బట్ అది ఇట్స్ ప్లేవే బేస్డ్ మెథడ్లో ఉంటుంది అనమాట కంప్లీట్గా. బట్ వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళకి తెలియదు వాళ్ళు నేర్చుకుంటున్నారని, బట్ వాళ్ళు నేర్చుకుంటారు. సో అలా మేము ప్లే గేమ్స్ నేర్పిస్తాము. అండ్ కొన్ని సైన్స్ కూడా చెప్తాము. సైన్స్ ఆడియో ఫైల్స్ అంటే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటే మొత్తం ఆడియో రూపంలో ఇచ్చేసి ఆడియో ఫైల్స్ వినిపిస్తాం. ఎవ్రీ లెసన్కి ఆడియో ఫైల్ ఉంటుంది. సో అలా కూడా చెప్తాం, ఎందుకంటే వాళ్ళు వింటే ఇంకెక్కువ వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. సో ఆ వేలో చేస్తాము. ఇంకా డిజిటల్ లిటరసీ అవి చేస్తాము. ఇంకా అనుభవ సెషన్స్ అని ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తాము. సో ఇలా డిఫరెంట్ ఇంటర్వెన్షన్స్తో స్టూడెంట్స్ అనేవి వాళ్ళు బాగా మ్యాథ్స్ అండ్ సైన్స్ మీద ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వాలి అని మా ఆర్గనైజేషన్ మెయిన్ ఎయిమ్ అనమాట. ఓకే, వెరీ గుడ్, సూపర్, బాగా చెప్పారు. బాగుంది, మీ స్కూల్లో చాలా బాగుంది చూస్తున్నాను. మేము కరెంట్లీ దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఎక్కడ ఉంది ఇది స్కూల్. సో మా విజన్ ఎంపవర్ మేము టైఅప్ అయ్యాం. విజన్ ఎంపవర్ ఆర్గనైజేషన్ ఇది బెంగళూరులో ఉంటుంది, బెంగళూరు బేస్డ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇక్కడ స్కూల్ మా స్కూల్ వేరు, వీళ్ళు వేరే ఆర్గనైజేషన్. దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ బేగంపేట్ రిచ్ చేస్తున్నారు. స్కూల్ ఎక్కడండి? దేవ్నార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ బేగంపేట్, హైదరాబాద్.